భవిష్యత్తులో తమకు ప్రధాన పోటీ బీజేపీ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రాజెక్టుల పేరుతో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ దోచుకుందని ఆరోపించారు. కేటీఆర్ నోటికి వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. జగదీష్ రెడ్డికి ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదని ఆరోపించారు. బీజేపీకి సిద్దిపేటలో భారతదేశ చరిత్రలోనే సౌత్ ఇండియాలో హైయెస్ట్ మెజార్టీ రఘువీర్ రెడ్డి. ఎవరు ప్రచారం చేయలేదు. నేను 400 లక్షల ప్రచారమే చేయలేదు. 55,000 మెజార్టీ వచ్చింది. ఈయన సిరిసిల్లలో యువరాజు 10,000 కోట్లు డెవలప్ చేసుకుంటే 2,000 బండి సంజయ్కి లీడ్ వచ్చింది. గజ్వేల్లో లీడే బీజేపీకి, సిద్దిపేటలో 2,000 లీడు. ఇక్కడ ఒకటి ఆ సూర్యాపేట చావు తప్పి కన్ను కొట్టపోయినట్టు ఆ సింగిల్ గురం ఏదో దోచుకున్న సొమ్ము ఖర్చు పెడితే దామోదర్ రెడ్డి గారు కొద్దిగా అప్పుడు ఆరోగ్య కాలు ఫ్రాక్చర్ అయ్యి కొంచెం ఇబ్బంది ప్రచారం చేయలేక గెలిచినట్టు లెక్క దామోదర్ రెడ్డి గారు. ఆయన దగ్గర పోయి మాట్లాడి రేవంత్ రాజకీయ మరుగుజ్జు పిగ్మీ అంట. ఎవరు పడితే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారండి. అంటే తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు సడ్డకుని కొడుకునే మాట్లాడాలనా? కేసీఆర్ మోకాలెత్తు లేని వాళ్ళు అవాకులు చెవాకులు పేలుతున్నానంట. నువ్వు మాట్లాడే మీటింగ్ సూర్యాపేటలో పోయిన ఆయన ఎంత ఉన్నాడు? రేవంత్ రెడ్డిలో సగం ఉన్నాడు. కేసీఆర్ మోకాలెత్తులు అనుకుంటున్నావు సీఎం మా సీఎం గారు అని గౌరవం లేకుండా మా సీఎం గారు అంటే సగం ఉన్న జగదీష్ రెడ్డిని పెట్టుకొని పక్కకు 1 ఫీటు 2 ఫీట్లో ఉంటాడు ఆయన. ఆయనను పక్కన పెట్టుకొని మా కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు తండ్రి చాటు కొడుకు కాదు, రైతు కూలీగా రైతు కుమారునిగా కొట్లాడుకుంటూ అంచెలంచెలుగా ఎత్తుకుంటూ ముఖ్యమంత్రి స్థాయి అయ్యిండు. పార్టీలు వేరైనా మేమందరం కూడా సపోర్ట్ చేసాం. మీ నాయన తెలంగాణ పేరు మీద దొంగ దీక్షలు చేస్తూ దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి సోనియా గాంధీకి కాలు మొక్కి 14 మంది కుటుంబ సభ్యులను తీసుకుపోయి సోనియా గాంధీ పుణ్యమాని తెలంగాణ అమరవీరుల పుణ్యమా తెలంగాణ వస్తే లక్షల కోట్లు దోసుకొని ఇవాళ కేసీఆర్ మోకాలెత్తు లేనాడు. కేసీఆర్ మోకాలెత్తు లేనివాడే కేసీఆర్ని పండబెట్టిన ఫామ్ హౌస్లా